నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఈ విషయం మీకు వింతగా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయం మీరు చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు కూడా చూసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలు, ఈ ఎన్నికలు జరిగేటప్పుడు అనేక రకాల వాగ్దానాలు చేస్తారు ప్రతి గవర్నమెంట్. మన చంద్రబాబు నాయుడు కూడా మీకు చెల్లెమ్మలకి డోక్రా ఇస్తాము, 18,000 రూపాయలు ఇస్తాము, ఇంటింటికి ముగ్గురికి పిల్లలున్నా సరే చదువుకి అమ్మఒడి లాంటిది ఏదో వేసేస్తాము, ఇంకా 3 సిలిండర్లు ఇచ్చేస్తాము, బియ్యంలో కందిపప్పు ఇస్తాం, కందిపప్పు రేషన్ డిపోలో కందిపప్పు పంచదార కంపల్సరీ ఇస్తాం అని ఇలా రకరకాలు పెన్షన్లు 4,000 చేసేస్తాం అని రకరకాల వాగ్దానాలు చేసేసారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వైసీపీ ఏం చేసింది? ఖజానా ఖాళీ చేసింది, అప్పుల్లో పెట్టింది, అప్పులు అరిచేతిలో చూపించింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏ ప్రాజెక్టు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి. 2,000 కోట్లు కావాలి. ఆర్బీఐకి 2,000 కోట్లు ఇండెంట్ పెట్టింది ఆంధ్ర గవర్నమెంట్. కొత్తగా వచ్చింది కదా, పెట్టింది. ఆంధ్ర బ్యాంకు, ఇండియా ఆర్బీఐ మీకు ఇది కాదయా, అప్పుడే కదా వచ్చారు, అప్పుడే ఎలాగ ఇచ్చేస్తాం, అది ఇది అంది. సరే, మన చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగల్లోడు, చాలా మేధావి అని చెప్పి అందరు చెప్పుకుంటున్నట్టుగానే ఈయన తెలివితేటలు ఎక్కువ చూపించారు. ఏపీ సెక్యూరిటీ బాండ్స్ 1000 చొప్పున 2,000 బాండ్లు వేలానికి పెట్టారు. ఒకటి 11 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంది, ఇంకోటి 20 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంది. ఈ వేలానికి పెట్టారు. ఎప్పుడు పెట్టారు? 25వ తారీఖు ఉదయం 10:30 నుండి 11:30 వరకు. దానికి బాండ్ మీద ఎక్కువ రేటుకి కొనుక్కోవచ్చు, తక్కువ రేటుకి కొనుక్కోవచ్చు, బిడ్ వేసుకోవచ్చు, ఎలాగని చేసుకోవచ్చు. ఎవరు నచ్చిన వాళ్ళు నచ్చినట్టు వేసుకోవచ్చు. సెక్యూరిటీ బాండ్ అంటే ఉదాహరణకి ఒక వ్యాపారం పెట్టాలి, ఆ వ్యాపారానికి సెక్యూరిటీ కావాలి. మీరు ఆ బాండ్లు కొనుక్కుంటే ఆ బాండ్ని సెక్యూరిటీగా పెట్టుకొని మీకు బ్యాంకర్లు లోన్ ఇస్తారు. లేదంటే వేరే వ్యాపారానికి సెక్యూరిటీని క్యాన్సిల్ చేసుకొని ఆ డబ్బుని మీరు వాడుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న పనులు కానీ పెద్ద పెద్ద వ్యాపారాలకు కానీ ఈ సెక్యూరిటీ బాండ్లు ఉపయోగపడతాయి. అయితే ఏపీ సెక్యూరిటీ బాండ్లు వేలం పెడితే ఏపీ ఒకటే కాకుండా అనేక రాష్ట్రాలు, దరిదాపుగా తెలంగాణ రాష్ట్రం 1000 కోట్లు, తెలంగాణ రాష్ట్రం 1000 కోట్లు, తమిళనాడు రాష్ట్రం 3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్ 3,500 కోట్లు, రాజస్థాన్ 4,000 కోట్లు, హర్యానా 1,500 కోట్లు, జమ్మూ అండ్ కాశ్మీర్ 500 కోట్లు, రాజస్థాన్ మిజోరియం 71 కోట్లు, మొత్తం కలిపి 17.71 కోట్లు రూపాయలు సంబంధించిన సెక్యూరిటీ బాండ్లు 25వ తారీఖు ఉదయం 10:30 నుండి 11:30 వరకు వేలం వేస్తారట. ఇది మన రాష్ట్ర అసెంబ్లీ దగ్గర జరుగుతుంది. ఆర్బీఐ సమక్షంలో, ఆర్బీఐ ఉండగా ఆర్బీఐ అనుమతితో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో జరుగుతుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో అక్కడ జరుగుతాయి. ఈ డబ్బుని ప్రభుత్వం పథకాలకి వాటికి ఉపయోగిస్తుందంట. అంతేకాదు, అమరావతి నిర్మాణానికి కానీ పథకాలకు కానీ దేనికైనా సరే ఉపయోగించడానికి అవకాశం ఉందని చెప్తున్నది ప్రభుత్వం. మరి మీ అభిప్రాయాల్ని, ఇది చేయటం కరెక్టా రాంగా, ఈ సెక్యూరిటీ బాండ్స్ని అమ్మడమా రైటా రాంగా అనేది మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.